ట్రంప్ మళ్ళా వేసాడు భయ్య. నిన్న సిల్వర్ గోల్డ్ ఈటీఎఫ్ ఆల్మోస్ట్ 12 to 13% డౌన్ ఉండే మన మార్కెట్లోన. ఫ్యూచర్స్ కూడా డౌన్ ఉండే. మరి నిన్న నైట్ అయితే బులియన్ మొత్తము విపరీతంగా పోయిందనమాట. 5 to 6% అప్ ఉంది. ఇప్పుడు కూడా రజనింగ్ అప్లోనే ఉంది. ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉందన్నమాట గోల్డ్కి. ట్రంప్ వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద న్యూస్ వేసాడు అనమాట నిన్న. ఓకే, మళ్ళీ ఇరాన్ పైన యుద్ధం చేయబోతున్నాడు అనే ఒక సంకేతాలు ఇస్తున్నాడు. దాని నుంచి గోల్డ్ మరి సిల్వరు ఆల్మోస్ట్ రన్నింగ్ 6% అప్ ఉంది. మరి నెక్స్ట్ మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మన మార్కెట్ ఎలా బిహేవ్ చేయబోతోంది. మన గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ రెడ్ లేక్ వచ్చిందనమాట. బికాజ్ ఈ ట్రంప్ వచ్చేసి పూటకో మాట తిప్పేదాని నుంచినో. ఇదే కాకుండా నెక్స్ట్ ఇంకో న్యూస్ ఏమంటే ట్రంప్ వచ్చేసి జెలెన్స్కీతో కూడాను ఒక మీటింగ్ చేస్తున్నాడు అనమాట, పుతిన్తో కూడాను. సో వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఏం చేస్తారేమో తెలియదు, కానీ ప్రతిసారి ఒక మీటింగ్ అంటారు, వేస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు. బట్ వచ్చేదేమీ లేదు. పాయింట్ నెంబర్ 1, మన పోర్ట్ఫోలియోలని మీవి నావి మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్స్ కానీ మొత్తం అన్ని రెడ్లోనే ఉన్నాయి. ఈ ట్రంప్ వలన మొత్తం ప్రపంచమే ఒక రకంగా ఫైనాన్షియల్గా అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. మరి డెన్మార్క్ గ్రీన్లాండ్ ఇష్యూ కూడా మళ్ళీ స్క్రీన్ పైన తీసుకొచ్చాడనమాట. యాక్చువల్గా చెప్పాడు ఇంకా అసలు నేను దాని ఇష్యూలో పోవట్లేదు, నేను డీల్ చేసుకొని కంప్లీట్ చేస్తానని. మళ్ళీ వచ్చేసి వాళ్ళు ఒప్పుకునేలాగా లేదనమాట. వాటి పరిస్థితి డిఫరెంట్గా ఉంది. మీరు చూస్తే గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న నైట్ ఎంత అప్పు ఉందో చూడండి, 2.5% అప్పు ఉందన్నమాట. ఓకే, సిల్వర్ ఫ్యూచర్స్ కూడా ఆల్మోస్ట్ 3% అప్పు ఉంది మన ఇండియన్ మార్కెట్లోన. నిన్న మార్నింగ్ అయితే విపరీతంగా పడింది, బట్ నైట్కి వచ్చేసి రికవర్ అయిందనమాట. ఇట్ షాకింగ్ రికవరీ. నైట్ 12 o'clock 12:30 వరకు నేను ట్రాక్ చేశాను. ఇట్స్ అన్బిలీవబుల్ రికవరీ అనమాట. మరి ఈరోజు అయితే ఈటీఎఫ్స్ విపరీతంగా పెరిగేలాగా ఉన్నాయి. నిన్నైతే చూడండి ఇక్కడ 8-9% ఈటీఎఫ్ ఉంది. నేను కూడా ఈటీఎఫ్ తీసుకున్నాను. డిస్క్లోజర్ ఇది బై సేల్ అనే రికమెండేషన్ కాదు. మీ రిస్క్తో మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూడా పని చేసుకోవాలన్నమాట తీసుకోవాలంటే. సో ఈరోజు అయితే గోల్డ్ సిల్వర్ ప్రాబబ్లీ గ్రీన్లో ఉండొచ్చు, వి డోంట్ నో. మరి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనే దాని నుంచి ఒక పాజిటివ్ న్యూస్ అయితే మార్కెట్లో ఉంది. మరి ఎలాగది మనకి బెనిఫిట్ అవుతుందో అర్థం కావట్లేదు. మార్కెట్లో అంటే ఇన్వెస్టర్స్కి వచ్చేసి లాస్ట్ 1 year నుంచి ఫుల్ క్లాస్ లాస్లో ఉన్నారు. ఎన్ని పాజిటివ్ మూమెంట్స్ ఉన్నా కూడా మార్కెట్లోన, ఎన్ని పాజిటివ్ న్యూస్ ఉన్నా కూడా మరి ఇది ఎంత ఇంపాక్ట్ అవుతుందో మనకైతే తెలియదు. దీని నుంచి కొన్ని ఇండస్ట్రీస్ అయితే డిఫెన్స్ కానీ చాలా పాజిబుల్గా ఉంది దీని నుంచి యూస్ అయ్యేది. మరి సెన్సెక్స్ వచ్చేసి 400 పాయింట్స్ నిన్న అప్పు ఉంది. బట్ పాయింట్ ఏమంటే అది నిన్నటి అప్పు. అన్ని ఇండెక్స్లు కూడా ఆల్మోస్ట్ గ్రీన్లోనే ఉన్నాయన్నమాట. మరి దాని నుంచి పిఎస్యు బ్యాంక్స్ కూడా చాలా గ్రీన్లో ఉన్నాయి. ఎఫ్ఐఎస్ వచ్చేసి ఆల్మోస్ట్ 2550 crores సేల్ చేశారనమాట. సో డిఏ అయితే కంటిన్యూస్గా బై చేస్తున్నారు. 36,587 crores ఎఫ్ఐఎస్ సేల్ చేశారనమాట. మరి డిఏ అయితే ఆల్మోస్ట్ 50,000 plus కోర్ బై చేశారు. మరి చూడాలి, ఇలా అయితే కంటిన్యూగా ఎఫ్ఐఎస్ సేల్ చేసుకుంటూ పోతుంటే మన పోర్ట్ఫోలియో ఇంకా రెడ్లో పోతూనే ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి బాగానే ఉందన్నమాట. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు చూడండి, ఇది నిన్న నైట్ది. ఇది నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. డవ్ ఫ్యూచర్స్ కూడా గ్రీన్లోనే ఉన్నాయి. యాక్చువల్లీ నిన్న యూఎస్ మార్కెట్స్ వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ 1% అప్లో క్లోజ్ అయింది. ఇప్పుడు మనం ఇది నిన్న నైట్ గిఫ్ట్ నిఫ్టీ, బట్ ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నెగిటివ్లో చూపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ. ఓకే, సో నిన్న మార్కెట్ అయితే బాగా పర్ఫామ్ చేసింది. బట్ అయినా ఆ యొక్క 300 పాయింట్స్ అప్ వచ్చేసి ఆల్మోస్ట్ జీరో అయ్యి మళ్ళీ ఒక 150 పాయింట్స్ అప్ పోయి ఇలా క్లోజ్ అవడం అనేది ఇట్స్ టూ మచ్ వాలటిలిటీ. చూస్తాం ఎలా ఈరోజు కూడా ఉంటుందో లేదో. నాకైతే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ లాగానే తెలుస్తుంది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయితే చాలా విపరీతంగా లాస్ట్ వీక్ పడాయి, మండే కూడా పడాయి. మరి నిన్నైతే 1.5% అప్ ఉన్నింది. స్మాల్ క్యాప్ 0.75% క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ కూడా 2% పైన అప్ ఉన్నింది. చూస్తాం మరి, ఇవైతే చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. మీ పోర్ట్ఫోలియో కూడా కేర్ఫుల్గా చూసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.